హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్బతి ట్యూటోరియల్స్. ఈరోజు సెలవు నిబంధనలు 5వ భాగంలో భాగంగా సరెండర్ లీవ్. గత వీడియోలో సంపాదిత సెలవు గురించి నేర్చుకున్నాం. ప్రిజర్వేషన్ ఆఫ్ ఎర్నడ్ లీవ్స్ ఎట్లా చేస్తారు, ఎన్ని చేస్తారు, దాని వెనకాల ఉన్నటువంటి రూల్స్ ఏమిటో చూసాం. అయితే అట్లా సంపాదించినటువంటి ఎర్నడ్ లీవ్స్ని మనం సరెండర్ చేసి వేతనాన్ని పొందవచ్చు. అదే సరెండర్ లీవ్. ఈ సరెండర్ లీవ్ చేయడానికి ఉన్నటువంటి నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మిత్రులారా, నా ఈ పబ్బతి ట్యూటోరియల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. సరెండర్ సెలవు అంటే ఏంటో డెఫినేషన్తో స్టార్ట్ చేద్దాం. ఉద్యోగి ఆర్జించిన సెలవులు నగదుగా మార్చుకున్నటను సరెండర్ సెలవు అంటారు. ఉద్యోగి తన సర్వీస్ కాలంలో సంపాదించుకున్నటువంటి సెలవుల్ని సరెండర్ చేసి వేతనంగా పొందటాన్ని సరెండర్ సెలవు అంటారు. ఈ సౌకర్యం పంచాయతీరాజు ఉద్యోగులకి జీఓఎంఎస్ నెంబర్ 418 ప్రకారంగా 18/4/1979 తేదీ ప్రకారం ఈ సౌకర్యం పంచాయతీరాజు ఉద్యోగులకు కల్పించబడింది. ప్రభుత్వ ఉత్తర్వులు 238 తేదీ 13/8/69 ద్వారా ఉపాధ్యాయులు తమ ఖాతాలో నిల్వ ఉన్న ఆర్జిత సెలవులను సరెండర్ చేసి వేతనం పొందవచ్చు. 238 ప్రకారం ఉపాధ్యాయులు కూడా తమ ఖాతాలో ఉన్నటువంటి తమ అకౌంట్లో నిల్వ ఉన్నటువంటి సంపాదించినటువంటి సెలవుల్ని సరెండర్ చేసి వేతనం పొందవచ్చు. సంపాదిత సెలవును ప్రతి సంవత్సరం 15 రోజులు మించకుండా సరెండర్ చేసుకోవచ్చు. ఒక సంవత్సరం విరామం తర్వాత అయితే 30 రోజులు మించకుండా సరెండర్ చేసుకోవచ్చు. అంటే తన యొక్క ఎర్నడ్ లీవ్స్ని ప్రతి సంవత్సరం సరెండర్ చేయాలంటే 15 రోజులు మాత్రమే పర్మిషన్ ఉన్నది. 30 రోజులు చేయాలంటే మాత్రం ఒక సంవత్సరం ఆగాలి. అంటే 30 రోజులు సరెండర్ చేయాలంటే ఒక సంవత్సరం విరామం అంటే దాదాపు 2 సంవత్సరాలకి 30 రోజులు చేయాలన్నమాట. అంటే మధ్యలో ఒక సంవత్సరం సరెండర్ చేయకుండా ఆగాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే 30 రోజులు సరెండర్ చేసుకోవచ్చు. ఇది జీఓఎంఎస్ నెంబర్ 334 28/9/77 ప్రకారంగా. సెలవు సరెండర్కు లోగడ ఉన్నటువంటి బ్లాక్ పీరియడ్ విధానం 1/4/2009 నుంచి తొలగించారు. బ్లాక్ పీరియడ్ అంటే ఏమిటి అంటే, సరెండర్ చేయాలంటే గతంలో 2009 కంటే ముందు ప్రభుత్వము ఏదో ఒక నెలలో సరెండర్ చేసుకోమని పర్మిషన్ ఇచ్చేది. అది అక్టోబర్ కావచ్చు, నవంబర్ కావచ్చు. ఆ పీరియడ్లోనే సాధారణంగా సెలవుని సరెండర్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చేవారు. అందరూ ఆ నెలలోనే కంపల్సరీ సరెండర్ చేసుకోవాల్సి వచ్చేది. అయితే ఆ విధానాన్ని తీసివేశారు. ఎవరు ఎప్పుడైనా సరెండర్ చేసుకోవచ్చు అనేది కొత్త నిబంధన వచ్చింది. ఆర్థిక సంవత్సరంలో ఎప్పుడైనా సరెండర్ చేసుకోవచ్చు. అయితే సరెండర్కు మధ్యన 12-24 నెలల విరామం ఉండాలి. ఇది నియమం. 12 నెలలు అంటే 15 రోజులు, 24 నెలలు అంటే 30 రోజులు సరెండర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మెమో నెంబర్ 10472, అట్లాగే మరొకటి మెమో నెంబర్ 14781. ఈ 2 మెమోల ఆధారంగా ఈ నియమం వచ్చింది. సరెండర్ చేసిన నెల జీతం ఆధారంగా సెలవు జీతం చెల్లించబడుతుంది. నెలకి 28 రోజులైనా 31 రోజులైనా 30 రోజులుగానే లెక్కించాలి. మనం సాధారణంగా సరెండర్ చేస్తారు. కొంతమందికి ఫిబ్రవరిలో అవసరం ఉంటుంది, కొంతమంది మార్చిలో అవసరం ఉంటుంది, కొంతమందికి జూన్లో అవసరం ఉంటుంది. ఈ సందర్భంలో ఎన్ని రోజులకి జీతం వస్తుంది? ఫిబ్రవరిలో 28 రోజులు ఉంటాయి, లేదా 29 రోజులు ఉంటాయి, లేదు మార్చిలో 31 రోజులు ఉంటాయి. మరి ఎంతకి చేసుకోవాలి? ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులకు చేసుకుంటాం అంటే అట్లా కాదు. ఎన్ని రోజులకి సరెండర్ చేసినా 30 రోజులనే లెక్కలోకి తీసుకుంటారు. అది ఫిబ్రవరి అయినా, మార్చి అయినా, జూన్ అయినా, మరేదైనా నెల రోజులు అంటే మాత్రం 30 రోజులుగానే లెక్కించాలి. ఇది జీఓఎంఎస్ నెంబర్ 306 8/11/74. సరెండర్ లీవ్ 15-30 రోజులకు 12-24 గ్యాప్తో ఏ నెలలోనైనా అనుమతిస్తారు. సెలవు ఇవ్వవచ్చు అని ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు చెప్పింది ఇదే. 15 రోజులు 30 రోజులు కావాలంటే 15 రోజులు కావాలంటే సంవత్సరానికి 12, 30 రోజులు కావాలంటే 24 నెలలు. ఇది ప్రత్యేకంగా సెలవులు ఇవ్వమని బ్లాక్ పీరియడ్ ఎత్తేసాం కాబట్టి ప్రత్యేకంగా ఉత్తర్వులు అవసరం లేదు. ఇంతకుముందు చెప్పిన జీవో మెమో నెంబర్ ఇది. జనవరి 1, జూలై 1న సంపాదిత సెలవు మంజూరు చేసినచో నిల్వ ఉన్న సంపాదిత సెలవుల నుండి సరెండర్ సెలవును తగ్గించిన తదనంతరమే జనవరి 1, జూలై 1న అడ్వాన్స్ సంపాదిత సెలవులు మంజూరు చేయాలి. మనం పోయిన వీడియోలో ఏం చెప్పుకున్నాం? సంపాదిత సెలవులు ఎప్పుడైనా జనవరి 1న, జూలై 1న 3 రోజుల చొప్పున అడ్వాన్స్గా జమ చేయాలి అన్నాం. అయితే జనవరి 1, జూలై 1న సరెండర్ చేసినట్లయితే ఈ అడ్వాన్స్గా జమ చేసే సెలవులు
సరెండర్ చేసిన తర్వాత జమ చేయాలి తప్ప ముందే జమ చేసి సరెండర్ చేయొద్దు. ఉదాహరణకి జనవరి 1న తన ఖాతాలో 12 ఉన్నాయి. అడ్వాన్స్‌గా రావాల్సినటువంటి 3 రోజులు యాడ్ చేసి 12, 3, 15 అని చెప్పి 15 రోజులు సరెండర్ చేయడానికి లేదు అనేది దీని అర్థం. కాబట్టి 12 రోజులు ఉన్నాయి కాబట్టి 3 యాడ్ చేసి చేయడానికి లేదు. సరెండర్ చేసిన తర్వాతనే 3 అడ్వాన్స్‌గా యాడ్ చేయాలి తప్ప ముందు చేయొద్దు అనేది దీని యొక్క సారాంశం. ఈ సరెండర్ చేసినప్పుడు హెచ్ఎం అలవెన్స్, సీసీఏ, పిహెచ్, ఐఆర్, తెలంగాణ ఇంక్రిమెంట్ మినహా అన్ని రకాల జీతభత్యాలు వస్తాయి. హెచ్ఎం అలవెన్స్ రాదు, సీసీఎల్ రావు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అలవెన్స్ రాదు, ఇంటరిమ్ రిలీఫ్, తెలంగాణ ఇంక్రిమెంట్లు రావు. వచ్చే ఏమిటి? బేసిక్ పే వస్తుంది, డిఏ, హెచ్ఆర్ఏ, ఎడిషనల్స్, తర్వాత పర్సనల్ పే, ఇవి మాత్రమే వస్తాయి. మిగతా అలవెన్స్లు ఏవి రావు. సరెండర్ లీవ్ ప్రొసీడింగ్ ఇచ్చిన 90 రోజులలో క్లెయిమ్ చేసుకోవాలి. ప్రొసీడింగ్ వచ్చిన తర్వాత 90 రోజుల్లో బిల్ చేయాలి, ఎస్టీఓకి సబ్మిట్ చేయాలి. జూన్ 30 నాటికి ఉద్యోగికి సంపాదిత సెలవు నిలువ 285 రోజులకు మించితే 12 నెలల వరకు ఆగకుండానే సరెండర్ చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం వచ్చేటువంటి 6 సెలవులు, ఇతరత్ర ఇంకేమైనా సెలవులు వస్తే మొత్తం కలిసి ఆయన అకౌంట్లో కనుక జూన్ 30 నాటికి 285 రోజులు ఉన్నాయనుకోండి, అప్పుడు నియమం 12 నెలలు ఆగిన తర్వాతనే 15 రోజులు సరెండర్ చేసుకోవాలనేటువంటి నియమం ఇక్కడ వర్తించదు. ఎందుకంటే ఆల్రెడీ 285 చాలా పీక్ స్టేజ్కి వచ్చి ఉన్నాయి. ఇంకో 15 రోజులు చేస్తే 300 రోజులు అవుతాయి. ఒకరి అకౌంట్లో 300 రోజుల కంటే ఎక్కువ మించి ఉండొద్దు కనుక ఈ నియమం ఇక్కడ 285 దాటిన తర్వాత సంవత్సరం పాటు ఆగకుండానే సరెండర్ చేసుకోవచ్చు. ఆర్జిత సెలవు సరెండర్ చేయుటకు ఉద్యోగి దరఖాస్తు చేసిన తర్వాత తేదీ నుండి మాత్రమే ఆర్జిత సెలవు సరెండర్ చేసుకున్నట్టు అనుమతించాలి. అంతకుముందు తేదీ నుండి అనుమతించకూడదు. ఇప్పుడు జూలైలో అప్లై చేసుకున్నాడు, జూన్లో లేకపోతే మేలోనూ సరెండర్ చేసినట్టు సరెండర్ చేసుకోవడానికి పర్మిషన్ ఉండదు. అప్లై చేసుకున్న తదుపరి తేదీ నుంచి మాత్రమే ఆర్జిత సెలవుల్ని సరెండర్ చేయాలి తప్ప ముందు నెలల్లో ముందు డేట్లలో సరెండర్ చేయడానికి వీలు లేదు. ఇది గౌట్ మెమో నెంబర్ 47064 అనేటువంటి దాని ప్రకారంగా ఉంది. ఆర్జిత సెలవు సరెండర్ చేసినందువల్ల వచ్చే సెలవు జీతంలో నుంచి జీపీఎఫ్, ప్రభుత్వానికి చెల్లే అడ్వాన్సులు, సహకార సంస్థల బాకీలు తదితరాలు తగ్గించకూడదు. సరెండర్ చేసినప్పుడు వచ్చేటువంటి జీతం ఉంది కదా, అందులో ఎటువంటి కటింగ్లు ఉండవు. అది జీపీఎఫ్ కావచ్చు, అడ్వాన్స్ కావచ్చు, లోన్లు కావచ్చు, ఇతరత్ర ఏ బాకీలు ఉన్నా అందులో నుంచి తగ్గించడానికి వీల్లేదు. మొత్తం జీతం ఉద్యోగికి అందాల్సిందే. ఎటువంటి కటింగ్లు అనేటువంటివి ఇందులో ఉండవు, డిడక్షన్స్ ఉండవు. ప్రభుత్వ క్వార్టర్లో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉద్యోగులు సరెండర్ సెలవు జీతంతో హెచ్ఆర్ఏ పొందుటకు అర్హులు. సాధారణంగా గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉండేటువంటి వాళ్ళకి హెచ్ఆర్ఏ రాదు కదా, కానీ సరెండర్ లీవ్ చేసినప్పుడు మాత్రం అతను క్వార్టర్లో ఉంటున్నాడా లేకపోతే మరే చోట ఉంటున్నాడో దానితో సంబంధం లేదు, హెచ్ఆర్ఏ ఇవ్వాల్సిందే. ఇది జీవోఎంఎస్ నెంబర్ 337. పదవీ విరమణ తేదీకి సమీపంలో ఉన్న ఉద్యోగులకు కూడా సరెండర్ సెలవు మంజూరు చేయవచ్చు. కానీ అట్టి వారికి మంజూరు చేయబడిన కడపటి తేదీకి పదవీ విరమణ తేదీకి డ్యూటీ పీరియడ్కు 30 రోజులు తక్కువ కాకుండా ఉండాలి. రిటైర్డ్ ఎంప్లాయీస్ కంటే ఎంప్లాయీస్కి రిటైర్డ్ కావడానికి కనీసం 30 రోజులు తక్కువ కాకుండా ఉన్నప్పుడు మాత్రమే సరెండర్ చేయాలి. ఇక 10-15 రోజులు ఉన్నప్పుడు రిటైర్ కాబోతున్న తరుణంలో సరెండర్ చేయడానికి వీల్లేదు. ఇది జీవోఎంఎస్ నెంబర్ 131 తేదీ 25/3/76. ఎన్కాష్మెంట్ ఆఫ్ ఈఎల్. ఉద్యోగి రిటైర్ అయినా చనిపోయిన సందర్భంలో నైనా తన సంపాదిత సెలవు ఖాతాలో నిల్వ ఉన్న సెలవుకు గరిష్టంగా 300 రోజుల వరకు చివరి నెల జీతభత్యాల ఆధారంగా నగదు చెల్లించబడుతుంది. జీవోఎంఎస్ నెంబర్ 109. అంటే ఉద్యోగి ఖాతాలో నిల్వ ఉన్నటువంటి సెలవుల్ని 300 రోజుల వరకు ఎన్కాష్ చేసుకోవచ్చు. అది రిటైర్ అయినప్పుడు కావచ్చు, చనిపోయినప్పుడు కావచ్చు. ఒకేసారి 300 రోజులు. సాధారణంగా అయితే సరెండర్ ఎప్పుడు చేస్తారు? 15 రోజులు, 30 రోజులు చేస్తారు. అంటే రిటైర్ అయిన తర్వాత కానీ చనిపోయినప్పుడు కానీ 300 రోజులు సరెండర్ చేసుకోవచ్చు. అయితే ఇది 300 రోజులు ఈఎల్స్ ఉంటే 300 రోజులు చేసుకోవచ్చు. 300 రోజులు లేకపోతే 200 ఉంటే 200, ఇక మిగిలిన 100 ఆ పెలీసో ఏవో చేసుకోవడానికి వెసులుబాటు ఉంది. ఈ మొత్తంగా 300 రోజులు మాత్రమే లాస్ట్కి ఎన్కాష్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈఎల్స్ అయితే పూర్తి జీతం వస్తుంది, ఆప్ పే అయితే సగమే వస్తుంది. మిత్రులారా, ఇది ఈనాటి వీడియో. ఈ వీడియో